ఇది మా పొజిషను. నా వల్ల ఇక్కడ ముగ్గురు సఫర్ అవుతున్నారు, కానీ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఇందాక అదే చెట్టు దగ్గర వెహికల్ అన్నది పార్క్ చేసాం, కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రైడ్ అన్న సాగిద్దామని చెప్పేసి. చేతులు చూసారు ఎలా ఉన్నాయో, మొత్తం అంతా కూడా చిరాకు అయిపోయినాయి. మరి దారుణం, చైన్ ఊరిపోయింది మొత్తానికి. ఏ ప్లేస్కి అయితే వచ్చి ఒక అయితే వేసామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ ఆగిపోయాం మేము. మా పొజిషన్ అయితే అలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు నాకు. చైన్ అయితే కనుక ప్రస్తుతానికి పొజిషన్ జాగ్రత్తగా అలా సెటప్ అయితే చేశాను నేను, అయినా కానీ ఇక్కడి నుంచి ఎదురుకి వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. ఏంద్రయ్యా ఈ మంచు, ఏం కనబడట్లే. ఫ్రంట్ అయితే ఆఫ్ రోడింగ్ స్టార్ట్. మనతో పాటు ఇంకొక రైడర్ కూడా ఉన్నారు, మీకు ఎదరికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతాను నేను. రోడ్ అన్నది ఎలా ఉంది, ఫుల్లీ ఆఫ్ రోడింగ్. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా చెప్తాను నేను. రోడ్ అయితే మామూలుగా లేదు, మన టైర్ అంతా గుండె అయిపోయింది, అయినా కానీ తగ్గేదేలే. ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టైర్స్ అన్న చేంజ్ చేసేస్తాం. ఇంకా మనం గుర్తేడు అనే ఊరికి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ అయితే కనుక హంటర్ బ్రో వాళ్ళు వస్తున్నారు, సుబాని బ్రో వాళ్ళు. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం అయితే సరుగుడు వాటర్ ఫాల్స్ చూసారు కదా, అక్కడికి ఆల్రెడీ వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఏంటో చెప్పలే కదా, తరాబు వాటర్ ఫాల్స్. ఇప్పుడు మేమైతే కనుక గుజ్జువాడ మీద నుంచి వెళ్తాం. వెళ్ళేదారంట ఇలా చిన్న చిన్న పల్లెటూరులతో హ్యాపీగా ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇంతకీ ఈ ఊరి పేరు ఏంటంటే గొడుగు మామిడి. ఊరి పేర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇవి అయితే కనుక చూస్తూ ఎంజాయ్ చేయండి. లాస్ట్ టైం అయితే మనం మోటిగూడెం వాటర్ ఫాల్స్ నుంచి అయితే వచ్చాం. ఆ రోడ్డు కాకుండా డిఫరెంట్ రోడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇలా వస్తున్నాం అనమాట. అసలు మా ప్లానింగ్ ఈ రోజు అయితే కనుక దుంపవలస వాటర్ ఫాల్స్, బట్ సుబాని బ్రో అయితే కనుక తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అన్నారని ఇంకెలా వచ్చేసా. టైం వచ్చేటప్పటికి 9:35 అయింది. ఇక్కడైతే కనుక ప్లేస్ చాలా చల్లగా ఉందన్నమాట. అలా ఫ్రంట్కి మనం ఒక ఊరు వచ్చాం. ఇక్కడ బిందెలతో అయితే కనుక డెకరేషన్ చేశారు, మొత్తం సైడ్ అంతా డెకరేషన్ చూడండి, చీరలతో కట్టారు. గోకవరం బస్ రంపచోడవరానికి ఏం పండుగ ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడ. సత్యసాయిబాబా ప్రోగ్రామ్ పెట్టారా, ఓకే. దానికోసం ఈ డెకరేషన్ చూడండి. ఇక్కడ వాళ్ళు చాలా సింపుల్గా ఉంది కదా. ఆల్మోస్ట్ 10 అవుతున్న టైం వచ్చేటప్పటికి ఇంకా ఇక్కడైతే మంచు పోలేదు. ఒక పక్క నుంచి ఎండ వస్తుంది, ఇంకో పక్క నుంచి మంచు. ఫైనల్గా మనం గుర్తేడు అనే ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి 85 km ఉంది తరాబు వాటర్ ఫాల్స్కి. ఇక్కడ ఊర్లో అయితే కనుక అన్నీ ఎలాగో ఉంటాయి, ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఒక్కోటి డెవలప్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఇంటర్నెట్ కూడా అలాగే కరెంట్ కూడా ఇక్కడ సరిగ్గా ఉండదు, అంతంత మాత్రం ఉంటుంది. ఊరు చూసారుగా ఎలా ఉందో. ఇక్కడ నుంచి తరాబు వాటర్ ఫాల్స్కి 66 kilometers ఉంది. ఈ చెట్టు చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది పూలతో. ప్రస్తుతానికైతే చూడరాయి అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం. ఆఫ్ రోడింగ్ నుంచి సగం రోడ్డు, మళ్ళీ ఆఫ్ రోడింగ్, మళ్ళీ సగం రోడ్డు, అలా వస్తూనే ఉంది. అలా మా ప్రయాణం అన్నది సాగుతుంది. హంటర్ కదా, సో దానివల్ల సుబాని బ్రో వాళ్ళు అయితే కనుక చాలా స్లోగా వస్తున్నారు. మొత్తం వెళ్ళే దారంతా కూడా ఇలాగే ఉంది, చిన్న చిన్న వాగులు దాటుకుంటా. రోడ్డు అంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు, ఏమైనా ఏంటో తెలీదు. ఇప్పుడే కొంచెం హ్యూమిడిటీ అన్నది పెరుగుతుంది. టైం వచ్చేటప్పటికి 11 అయింది. అలా ఇప్పుడు కమ్మరి తోట అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం. చూడండి అలా చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న ఇల్లులు వేసుకుని భలే ఉంది వ్యూ అంతా కూడా. గట్టిగా అయితే 2 kilometers కూడా దాటట్లేదు. ఊరి మీద ఊర్లు తగులుతూనే ఉంటున్నాయి. ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆటోలో చూసారా ఎంతమంది ఉన్నారో, మినీ బస్లానే ఉంది ఈ ఆటో అయితే. ఎలా కూర్చున్నా చూడండి, ఫుల్ లగేజ్లు, మళ్ళీ దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చాలా ఇబ్బంది. ఇంకెవరైనా కానీ ఇంక అలా నడుచుకుని వెళ్ళిపోతారు అనమాట. మనం ఇప్పుడు ఆంధ్రాకి చివరి ఊరైన దారకొండ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ ఒకప్పుడైతే బిఎస్ఎన్ఎల్ తప్ప ఏది ఉండేది కాదు, ఇప్పుడు జియో కూడా వచ్చేసింది. ఇక్కడే బాలకృష్ణ గారు అయితే కనుక ఆయన ఫిలిమ్స్ ఏమైనా ఫేమస్ అయినా అలాగైనా కానీ వస్తూ ఉండేవారు. దారాలమ్మ గుడి ఇలా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలి మనం, దీని ఆపోజిట్ రోడ్ అనమాట. ఈరోజు ఆదివారం కదా, ఇక్కడ సంత చూడండి. ఇంకా ఏం కావాలన్నా కానీ ఈ ఆదివారం మొత్తం అందరికి కూడా. ఇక్కడ వ్యూ చూడండి బాగుంది కదా చూడడానికి, ఇటుగా వెళ్ళాలి.
కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఒరిస్సా బార్డర్ దగ్గర కదా ఇక్కడ నుంచి, సో దానివల్ల ఒరిస్సా బస్సులు కూడా తిరుగుతున్నాయి ఇటువైపు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే కనుక వ్యూ చాలా బాగుంది అబ్బా. ఇటు సైడ్ కాదు కానీ ఇటు సైడ్ చాలా బాగుంది వ్యూ. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం ఈ చెట్లన్నీ కొట్టేసినట్టున్నారు. వెల్కమ్ టు ఒడిస్సా. ఆంధ్రాకి బాయ్ 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 బాయ్. వచ్చేస్తున్నా ఒడిస్సా, వచ్చేసా. ఫ్రంట్ అయితే ఒక చెక్ పోస్ట్ వస్తుంది అంటే అది దాటితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. చెక్ పోస్ట్ వస్తుందని చెప్పాను కదా ఒడిస్సాది. ఎవరో లేరు ఇక్కడ. చలో ఫస్ట్ టైం చెక్ పోస్ట్ దగ్గర ఎవరు లేకుండా చూడడం నేను. ఇది వచ్చేటప్పటికి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ క్రాస్ కట్ అనమాట. మీకు రూట్ అన్న చూపిస్తా చూడండి. ఇక్కడ వెళ్ళేదారంతా కూడా పెంకుటిల్లులు, రేకుల షెడ్లు. బాగుంది ఊరైతే చాలా చూడడానికి. ఇప్పుడిప్పుడే ఇల్లులు అన్న కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది అబ్బా. మొత్తం అంతా కూడా ఒరిస్సాలోనే రాసి ఉంది ఇక్కడ. ఇది చూడండి ఒకసారి. ఈ ఊరి పేరు ఏంటో కనుక్కుందాం. ఈ గావ్ కా నామ్ క్యా హై? బోట్పుదర్. అచ్చా ఠీక్. పాడా పడార్ ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి. ఇక్కడ ఇల్లులు అయితే మొత్తం మట్టి ఇల్లులతో కొన్ని కట్టి ఉన్నాయి. బాగుంది వ్యూ అయితే కనుక చూడడానికి. ఓకే ఇక్కడ నుంచి టేక్ లెఫ్ట్. వన్ మోర్ టేక్ లెఫ్ట్ డైవర్షనా? ఏంటో నేనైతే కనుక ఈ రూట్స్ ఏమీ చూడలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ని మీకు క్లియర్ కట్గా చూపించలేదు. మీకు అక్కడికి వెళ్ళిందా చూపిస్తా. ఇక్కడ వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బోటింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయితే లేదు మాకు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతా. అక్కడ కలుద్దాం. ఇంకా లొకేషన్ చూడండి, పీక్స్ అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉన్న వ్యూ అయితే. ఈ బ్రిడ్జ్ పేరు ఏంటన్నా మీకు చూపిస్తా చూడండి. ఆల్రెడీ మీకు ఎంట్రన్స్లో కనిపించింది, నేను అప్పుడైతే వీడియో తీయలేదు. గురుప్రియ సేటు, ఒడిస్సా టూరిజం. ఎలా ఉందిరా రైడ్? సూపర్ అంటే ఉన్న ఫీలింగ్ డైరెక్ట్గా చెప్పి ఎలా ఉంది ఏంటి అన్నది. ఎటకారం కాదని నిజంగానే బాగుందంట. అంతేనారా? ఆ స్పెట్స్ తీరా కనపడట్లేదు నాకు. జనాలు చూడండి ఒరిస్సాలో ఎలా చూస్తున్నారో నా వెహికల్ని. ఫుడ్ కోసం సర్చ్ చేయగా దగ్గరలో ఫుడ్ దొరుకుద్దని చెప్పారు. బిర్యానీ కానా కిదర్? అచ్చా ఠీక్. ఫుడ్ ఇంకా ఇక్కడ ఉందిగా బ్రో? భోజనం కాదు, రెస్టారెంట్ అని ఉంది అక్కడ. ఇంకా ఎక్కడ ఉంది? ఇంకో పక్కనే చిన్నగా ఉంది. పార్సల్ పట్టుకెళ్ళిపోతాం మనం. ఫైనల్గా ఫుడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ఐరన్ బ్రిడ్జ్. టైం వచ్చేటప్పటికి ఇప్పుడే 1:30 అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది భలే కట్టారు చూడండి, ఇటుకలతో మొత్తం అంతా మట్టేసి. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ పెట్టారు, దేనికి ఏంటో తెలియదు. ఏంటో చూద్దాం. क्या है भाई? क्या है? यात्रा है। हाँ यात्रा पैसल नहीं है भाई, पैसल नहीं है. स्कैनर का पूरा नेट हो गया. आ जाएगा वाटरफॉल्स उधर भी देना पड़ेगा ना. हाँ वो वाटरफॉल्स में देने पड़ेगा ना. क्या भाई? वाटरफॉल्स में थोड़ा पैसल नहीं है. मेरा पूरा काम है. ओपन कर. తీర్థమంట
ఈ అదర్ ఇచ్చాం, అంతకుముందు ఇచ్చాం, ఇంకా అలా ఇచ్చుకుంటా పోవాలి. లాస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు అయితే రూట్ లేదు, వెళ్ళడానికి ఆప్షన్ ఉందా లేదా అన్నది చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అన్నది. రోడ్డు చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. అమ్మ బాబోయ్ దీన్నమ్మ. దిగు అమ్మా. శివ కొంచెం అది ఫ్రంట్ మట్టి కొంచెం అలా దొయ్యడానికి అవుద్దా? ఓకే వచ్చేసాం. అమ్మాయి సుబానీ బ్రో వాళ్ళు కూడా వచ్చేసారు. ఏం మరి వాళ్ళు అలాగ వస్తున్నారు మరి చూడాలి. చూడండి వాగు పక్కన అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే చలో 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 వచ్చేసాం. ఓకే వీళ్ళ కోసం వెయిట్ చేద్దాం, క్రాస్ చేస్తారా లేదా అన్నది. హంటర్ బ్రో కూడా వచ్చిండు. ఇప్పుడు ఎలా అయితే క్రాస్ చేసావో అలాంటిది ఇంకొకటి ఉంటుంది. సూపర్ బ్రో, చాలా బాగా క్రాస్ చేసావు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఊర్లన్నీ కూడా ఆంధ్రాలోనే ఉంటుంది. మనం గుంజువాడ ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవడమే లేటు. ఎక్కించుకుంటా వాగులు దాటుకుంటూ అలా మళ్ళీ ఊర్లోకి అయితే వచ్చేసాం. సూపర్ ఉంది అబ్బా వ్యూ అయితే. ఇంకా ఇక్కడ ట్రైబల్ వాళ్ళు చూడండి, కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా పైకి వెళ్ళిపోవడమే. వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రొఫెషనల్గా దిగుతున్నారు. అంత ప్రొఫెషనల్గా అయితే మనం దిగాం. రెడీ చేస్తున్నట్టున్నారు రోడ్ అన్నది. టూరిజం ఏమన్నా డెవలప్ చేస్తున్నారు. ప్రతి చోటన క్రేన్స్ ఉన్నాయి. రోడ్ అన్ని కూడా సరి చేస్తున్నారు. కింద వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది. చాలా దగ్గరికి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్ కి. వెల్కమ్ టు గుంజివాడ వాటర్ ఫాల్స్. మన అమ్మ ఎంత కిందకు ఉందో. ఫైనల్గా తరాబు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. నా వెహికల్, సుబానీ బ్రో వెహికల్ అయితే అక్కడ పార్క్ చేస్తాం. మీకు ఫ్రంట్ వ్యూ పెట్టి చూపిస్తా చూడండి, ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది. వెహికల్స్, కార్స్ ఇక్కడైతే చాలా పార్క్ అయిపోయినాయి. వెల్కమ్ టు గుంజివాడ వాటర్ ఫాల్స్. ఎంత దూరం కిందకి నడుచుకుంటా వెళ్ళాలి. ఓ మై గాడ్ నేనేమో బిర్యానీ పట్టుకున్నా. శివ వచ్చేటప్పటికి వాటర్ బాటిల్స్ పట్టుకున్నాడు. తరాబు వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నా. బ్రో ఎలా ఉంది? సూపర్ అంటే ఒక్క మాతో తేల్చేసావు బ్రో నువ్వు. అరే అన్ని చెప్పమనలేదురా. అలా అదంతా నడుచుకుంటా ఇలా కిందకైతే వెళ్తున్నాం. ఇదైతే చాలా సింపుల్ వెళ్ళడానికి. వాటర్ ఫాల్స్ దగ్గర ఆల్రెడీ చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ. ఇంకెక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటో చూద్దాం. అక్కడికి వెళ్ళి నూడిల్స్, కళ్ళు, వాటర్ బాటిల్స్, బా చిల్ అవ్వడానికి, కడుపు నిండడానికి అన్నీ రెడీగా ఉన్నాయిగా. ఏంటివి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మామిడి అల్లం చూసారు ఎలా ఉందో, బొప్పాస్కాయ. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇలాగే కార్న్. సరే అండి. తినుబండరాలు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర బాగానే పెట్టారబ్బా. బ్రో వాళ్ళు వెళ్ళిపోయారు కిందకి, నన్ను వదిలేసి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలా వచ్చినా ఎలా వచ్చినా ఏదైనా ఒకటే రూట్కి వచ్చాం. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది తరాబు వాటర్ ఫాల్స్. మొత్తం అందరూ కూడా ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకెక్కడొకరు, అక్కడొకరు. నేను ఎక్స్ప్లోర్ చేసే టైంకి అయితే ఎవ్వరూ లేరు అసలు. మీకు దగ్గరికి వెళ్ళిందా చూపిస్తా ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది. వాటర్ ఫాల్ చాలా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. లాస్ట్ టైం అయితే పిట్టల బొర్ర పైనుంచి మనం చూసాం కదా, ఇటు సైడ్ రావడానికి మనకు ఆప్షన్ కూడా లేదు అప్పుడు. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి వ్యూ ఎలా ఉందన్నది.
మీకు వే ఎలా ఉన్నది ఏంటి అన్నది చూపిస్తాను క్లియర్గా. వే చూసారు ఎలా ఉందో, పెద్ద కొమ్మల మీద చిన్న చిన్న పొల మొక్కలు అన్నది వేసారు అన్నమాట నిచ్చెన లాగా. వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. వెల్కమ్. వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ కదా. మీకు ఇక్కడ నుంచి వీడియో చూపిస్తాను చూడండి. వాళ్ళు క్రాస్ చేస్తున్నారు కదా, అవన్నీ ఆ లాడర్స్ అన్ని క్రాస్ చేసుకుంటే ఇలాగ రాయి మీదకి ఎక్కేసాను. మన వాళ్ళు అయితే అందరూ అక్కడ పైన ఉన్నారు. శివ అయితే చెట్టు దగ్గర ఉన్నారు. వెళ్తున్నాం మనం. ఫైనల్గా తరాబు, విజయవాడ, పిట్టలబర్ర వాటర్ ఫాల్స్ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఏదైనా కానీ ఒకటే వాటర్ ఫాల్ అన్నది. మన బ్రో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటన్నా మనం కనుక్కుందాం. బ్రో ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? సూపర్. అంటే స్ట్రగుల్ అయిన జర్నీలో ఎక్స్ట్రాడినరీ. లాస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్ మొత్తం మొత్తం ఎంత దూరం వచ్చాం కానీ ఫ్రెష్ అప్ అన్నది అవ్వలేదు. మేము ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, ఆ వ్యూ చూడడానికి, ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి మాకు టైం అంతా సరిపోయింది. గుర్రం చూడండి అక్కడ, ఇలా దగ్గరకు వస్తే బాగున్నది. ఇక జూమ్ చేసి చూపిస్తాను నేను ఇందులో. ఇంతకు ముందు ఇక్కడ ట్రావెలింగ్ అన్నది పిట్టలబర్రకి గుర్రాల మీద వచ్చేవారు. రోడ్ ట్రావెలింగ్ అన్నది ఉండేది కాదు బ్రో. మనం మళ్ళీ రివర్ క్రాసింగ్ అన్నది చేస్తున్నాం. ఇంకా ఇదంతా పని అవ్వదు కానీ చలో. వచ్చేసాం ఫైనల్గా. ఇంకా మనకి తిరుగు లేదు. అక్కడ మౌంటైన్స్, ఆ కలర్ చూడండి. వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా, సూపర్. ఆ వాగు దాటినప్పుడు అయితే ఒక రేంజ్ లో ఉంది. టైం వచ్చేటప్పటికి 6:30 అయిపోయింది. ఇందాక అదే చెట్టు దగ్గర వెహికల్ అన్నది పార్క్ చేసాం. కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రైడ్ అన్న సాగిద్దామని చెప్పేసి. చేతులు చూసారు ఎలా ఉన్నాయో, మొత్తం అంతా కూడా చిరాకు అయిపోయినాయి. మరి దారుణం, చైన్ ఊరిపోయింది మొత్తానికి. ఏ ప్లేస్కి అయితే వచ్చి ఒక అయితే వేసామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ ఆగిపోయాం మేము. మా పొజిషన్ అయితే అలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు నాకు. చైన్ అయితే కనుక ప్రస్తుతానికి పొజిషన్ జాగ్రత్తగా అలా సెటప్ అయితే చేశాను నేను. అయినా కానీ ఇక్కడి నుంచి ఎదరికి వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. ఇది మా పొజిషను. నా వల్ల ఇక్కడ ముగ్గురు సఫర్ అవుతున్నారు, కానీ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఏ ప్లేస్లో అయితే వచ్చామో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
ప్రస్తుతానికి అయితే మనం గుర్తేడు అనే ఊర్లో ఉన్నాం. మార్నింగ్ కూడా ఈ ఊరి పేరు చాలా పర్టికులర్గా మీకు మెన్షన్ చేసా, గుర్తేడుకి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి. సేమ్ ఇప్పుడు అదే గుర్తేడు ఊర్లో మా వెహికల్ అన్న బ్రేక్ డౌన్ అయిపోయింది. और रास्ता में आते तो फ्रंट का गाड़ी इधर ट्रबल दे डाला, मैकेनिक की लेकर ठीक कराते हैं. थोड़ा लेट होता तो मैं सो जाऊँ, मेरा आए तो आ जाओ तुम्हें, कल सुबह तो आ तुम्हें, ठीक है. వాటర్ ఫాల్స్ నుంచి చాలా అడ్వెంచరస్గా వచ్చామని చెప్పేసి అనుకున్నాం, కానీ నిజంగానే చాలా అడ్వెంచర్ అయింది. టైం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. వెహికల్ అయితే కనుక బ్రేక్ డౌన్ అయింది. చైన్ అయితే కనుక ఇప్పుడు 2 times ఊడిపోయింది అనమాట. ఈయనైతే కనుక సుబాని బ్రో అయితే రిక్వెస్ట్ చేయగా నిజంగా లిటరల్గా చెప్పాలంటే చాలా దారుణం అనమాట. అలాంటి ప్లేస్ నుంచి మన మెకానిక్ని అయితే తీసుకొచ్చారు. పొజిషన్ అయితే ఇది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాజమండ్రి వరకు వెళ్తారా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఏంటి అన్నది ఫర్దర్గా ఇప్పుడైతే చూడాలి. ఏంటండి లేదన్నా మార్నింగ్ అయిపోయింది, స్ప్రే అయిపోయింది అన్న. గ్రీజ్ ఉందన్నా, గ్రీజ్ పెట్టా అన్న. నేను చైన్ అలా మార్పించేస్తాను, పెట్టిది ఏముండదు ప్రాబ్లం. ప్రస్తుతానికి అయితే పొజిషన్ అయితే ఇలా ఉంది. తర్వాత ఏంటి అన్న తర్వాత చూద్దాం. ఇంకా బండి కదిలితే చాలు. నువ్వు నిజంగా యూ మేడ్ మై డే. నువ్వు లేకపోతే నిజంగా ఈ రోజు ఇంకెక్కడే ఇంకా అక్కడ ప్లేస్ లో సెటిల్ అయిపోతే నేనైతే ఇంకా ఎద్దరికీ లేదు ముందుకి లేదు. అలా జాగ్రత్తగా చైన్ సెటప్ చేసుకుని ఏదో ఒక ఊరి దగ్గరికి వెళ్ళి అవునొకరిని హెల్పింగ్ కోసం ఇంకా ట్రై చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు నాకైతే అప్పుడే క్లిక్ అయింది. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే అన్సెక్యూర్ ఏరియాలో మన ఆగేమో దేవుడు దయ వల్ల వాళ్ళు జీప్ వచ్చింది. నేనైతే అప్పుడే అనుకున్నాను రా ఏదో చదవమని. నేను మనోని కూడా అడిగా, నువ్వు వచ్చే నాతో మా ఊడు ఉంటాడని. మనోడు అన్నా నేను ఉంటానని అంటే, మనోడు అన్నాడు నేను రాను, నువ్వే వెళ్ళు అన్నాడు. అంటే మీ ఓన్ కూడా నువ్వు అప్రిషియేట్ చేయాలి. యాజ్ అ ఫ్రెండ్గా నేను వదలేదు. వెహికల్ అయితే రెడీ అయింది. ఈయన లేకపోతే కనుక నాకైతే కనుక ఈరోజు బయటికి అడిగేయడానికి లేదు, అలాగే బయటికి వెళ్ళడానికి ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక సిగ్నల్ కూడా లేదు. ఈయన పేరు వచ్చిన మాణిక్యం. గుర్తేడు అనే ఊరి దగ్గర మెకానిక్గా చేస్తున్నారు. ఎవరైనా వస్తే కనుక టైర్ ప్యాచ్లు పడినా లేదంటే కనుక బైక్ ప్రాబ్లం వచ్చినా కానీ ఎటువంటి బైక్ అయినా కానీ సర్వీస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అయినా ఇది చేయదు ఇది కాదు కూడదు అని అయితే కనుక ఎవ్వరు ఏం చెప్పట్లేదు. చాలా సింపుల్గా 2 ముక్కల్లో తేల్చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో నిజంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుబాని బ్రోకి అయితే థ్యాంక్స్ చెప్పాలి, చాలా గట్టిగా చెప్పాలి. నిజంగా మన వల్ల లేకపోతే కనుక నేనైతే ఇంకా అయిపోయాను. ఫైనల్గా మారేడుమిల్లి అయితే వచ్చేసాం. ఆఫ్ రోడింగ్ చేసుకుంటా ఏ రూట్ నుంచి అయితే వెళ్ళామో మళ్ళీ అదే రూట్ నుంచి వచ్చేసాం గుర్తేడు మీదుగా. టైం వచ్చేటప్పటికి 1:21 అయింది. మనతో పాటు సుబాని బ్రో కూడా చాలా సేపు టైం స్పెండ్ చేశాడు ఈ వెహికల్ దగ్గర. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్స్ట్రాడినరీ అబ్బా. ఫస్ట్ టైం మా క్రాప్ గార్డ్తో ఇబ్బంది అయింది. ఇబ్బంది ఏం కాదు, ఇది కూడా రైడింగ్ లో పార్టే. కాకపోతే ఫస్ట్ టైం ఇలా జరగడం నాకైతే. ఇంకా ఈ వ్యూ అన్నది మీరు ఎప్పుడో చూసిందే. ఆఫ్ రోడింగ్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాం, అప్పుడేమో మీకు గోప్రో అన్నది వర్క్ అవ్వలేదు. ఏం చేస్తాం అన్నీ అలా జరుపుకుంటూ వచ్చేసినాయి ఫ్లోలో. మొత్తం ఫస్ట్ ఏం కనబడట్లే. ఏంటి ఎంత దారుణంగా ఉందో మంచి, అసలు గోకవరంలో లేదు. ఇప్పుడు ఎలా అయితే కనబడుతుందో అదే ఫాగ్ మారేడుమిల్లి దగ్గర ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ ఒక ఆఫ్ రోడింగ్తో మంచి వీడియో అన్నది తీస్తా. స్టే ట్యూన్ విత్ మై ఛానల్. బాయ్ బాయ్.